దేవునికి స్తోత్రం. ఏదైనా సకల ఆశీర్వాదాలకి కారకుడైన దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. యోహాను సువార్త 15:16. ప్రియా సకల ఆశీర్వాదాలకి కారకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సకల ఆశీర్వాదాలకి కారకుడై ఉన్నాడు గనక సకల దీవుల్లో మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు, మేలుతో వెలుగుతో జీవంతో మనల్ని నింపి మనల్ని బలపరచగల సర్వప్రియ జగత్తరక్షకుడు ఆయన. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. ఒకవేళ ఇంతవరకు మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి ప్రతిదినము ఈ వాక్యాన్ని షేర్ చేయండి. పరిశుద్ధాత్మదేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలతో మీరు నింపబడండి. మన ప్రియపరువు అన్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని, నేను నియమించితిని, అంతా కేవలము ఫలించుటకే అనున్నది ప్రభు మాట యొక్క సారం. అదే ఫలభరితమైన జీవితం. అన్ని వేళల్లో ప్రభు కొరకు ఫలించుట, ఆయన నామమును మహింపరచుట మన పిలుపుగా ఉన్నది. దేవుడు మనలను అందునిమిత్తమే సృజించాడు. ఆ మహిమానితుడు, మహిమాస్వరూపుడు. సూర్యుని ఎందుకు సృజించెను? తన జీవిత కాలమెల్లా వెలుగునిచ్చుటకే. ఆ వెలుగు వేడిమి వలన చెట్లు మొక్కలు ఎదగవలెను, లోకమంతా ప్రకాశించవలనని సూర్యచంద్ర నక్షత్రములను ఆయన సృజించాడు. అవి ప్రకాశించుచు చల్లదనమును కలుగుచేయుచున్నవి. ఆకాశ విశాలతను ఖచ్చితమైన ఉద్దేశంతో దేవుడు సృజించాడు. అందులో ఆకాశ పక్షులు చక్కగా ఎగురుచున్నవి. దేవదేవుని బిడ్డలారా, జీవగల దేవుని బిడ్డలారా, మీ ఎడల దేవునికి ఒక ఖచ్చితమైన ఉద్దేశం ఉన్నది. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ రప్పించున్నాను అని సెలవిచ్చున్న బట్టి సృష్టి ఉద్దేశం గ్రహించున్నాం. మీరు ఎల్లప్పుడూ ఆయన్ని బట్టి ఆనందించవలను, ఫలించవలను, స్తుతి స్తోత్రములు జీవఫలము ఆయనకు అర్పించవలనని నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రం ప్రచురం చేయుదురు. కాబట్టి దేవుడు స్తుతించుట, దేవుణ్ణి మహిమపరచుట, ఆయన కొరకు ఫలించుట అనునవే మన ఎడల గల ఉద్దేశంలో ఉన్నవి. ఆదాము అవ్వల ఎడల గల దేవుని ఉద్దేశం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనండి అని. ఇది సృష్టి ప్రారంభంలోని దేవుని ఉద్దేశం. బైబిల్ గ్రంథం యొక్క మధ్య భాగంలోనూ అదే ఉద్దేశం వ్యక్తపరచబడి ఉన్నది. నీటి కాలువైన వారను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని కీర్తనలు 1:3 మనం చూస్తున్నాం. అంతేకాదు, కొత్త నిబంధనలోనూ ఫలించు జీవితం గురించి ప్రభు ముందు దూతగా వచ్చిన బాప్తిసమిచ్చు యోహాను బోధించాడు. మారు మనసునకు తగిన ఫలమును ఫలించుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనందరం ఫలించాలి. మనం ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలని దేవదేవుడి యొక్క గొప్ప ఉద్దేశం. దేవుని బిడ్డలందరూ ఫలించడం గూర్చి, ఫలభరితమైన జీవితం గూర్చి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, అందరూ అంతటా కూడా బహుగా ఫలించాలని ఆ సర్వాధికారి అయిన దేవుడి యొక్క ఉద్దేశమైంది కనుక దేవుడు మన ప్రతి అవసరాన్ని అక్కర్లు కూడా తీర్చగల గొప్ప దేవుడే. దేవుడి మీద ఆధారపడదాం, దేవుడి మీద ఆనుకుందాం, ప్రభువుని ప్రభువుగా మనం కొలుద్దాం. ఆయన అద్వితీయ సత్యస్వరూపుడు, సకల ఆశీర్వాదములకు కారకుడు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కనుక అశాశ్వత ఈ లోకంలో శాశ్వత ప్రేమను ఆయన ద్వారా మనం పొందుదాం. ఆయనకి మనసారా ప్రార్థించి ఆయన యొక్క దీవులతో నింపబడదాం. ప్రభు కృప మీతో నాతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సకల ఆశీర్వాదాలకి కారకుడమైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభవాగ్దానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సవినంతో తెలియజేస్తున్నాం. రక్షకుడా, దయచేసి నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని మీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచి, దేవా, మీ నామ మహిమ కొరకు మా జీవితాలు కొనసాగటానికి, మీ నామ ఘనత కొరకే మేము బ్రతకడానికి మీ కృప మాకు అందించండి. మీ బిడ్డలైన మమ్మల్ని ఆశీర్వదించి దీవించి, ఏ సాధులోని కీళ్ళలోని మేము పడక సాధు నుండి కీ నుండి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ తప్పించి రక్షించి సమాధానపరిచి, మీ బిడ్డలైన మేమందరం ఫలించడానికి, మా ఫలము నిలిచి ఉండటానికి,
దేవా, మీరు మమ్మల్ని ఏర్పరచుకుని నియమించున్నానని మీరు వాగ్దాడి చేశారు కనుక మీ వాగ్దానాల ప్రకారం మా జీవితంలో కార్యం దయచేసి బిడ్డలందరూ అవసరాల్లో తీర్చి అందరికీ సమాధానపరిచి నెమ్మది దయచేసి అందరినీ అంతటా కూడా బహుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.